ప్రస్తుతం సమాజంలో ప్రశ్న ప్రశ్నలు రావడం అనేది అరుదుగా అయిపోయింది. దేని మీదనైనా అది స్కూల్లో కానీ, వేరే ఇంకెక్కడ బయట కానీ, రోడ్డు మీద కానీ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ప్రశ్న అడగడం అనేది చాలా అరుదుగా అయిపోయింది. అడ్జస్ట్‌మెంట్‌లకు అలవాటు పడి ప్రశ్న అనేదానికి అర్థం లేకుండా పోయింది. సో, అలాంటి ఒక ప్రశ్న, ఈ ప్రశ్న అనేదాన్ని తీసుకునే నేను రాసుకున్న కవిత శీర్షిక ప్రశ్నలే మా తిరుగుబాటు. ఏండ్ల తరబడి పారిన రక్తపు నదులు, ఆకలితో ఎండిపోయిన శవాల గుట్టలు, శాంతి మంత్రాలతో పూసిన గోడలు, వాటి వెనుక దాచిన దుఃఖాలెన్ని. పొలంలో పంట పండలేదు, కానీ రుణాలు మాత్రం పుట్టాయి. రైతు చేతిలో నాటేది విత్తనం కాదు, చివరి ఆశ. ఆ ఆశ ఉరితాడై ఊగినప్పుడు ఆకాశం ఒక్కసారైనా సంఘీభావం ప్రకటించిందా? కరుణించి కాసిన్ని కన్నీటి బొట్లైనా రాల్చిందా? నల్ల చట్టాల ముసుగులో నల్లబడిన భవిష్యత్తులు, సంతకాలతో అమ్ముడైన కాగితాలపై ప్రజల కన్నీళ్లు ఎండిపోతున్నాయి. ప్రశ్న అడిగిన గొంతుకి దేశద్రోహం అనే ముద్ర. ఇదేనా మీ ప్రజాస్వామ్యం? విద్యాలయాల్లో అక్షరాల కంటే ముందు వివక్ష నేర్పుతున్నారు. నిశ్శబ్దం గ్రంథాలయాల కంటే క్యాంపస్ గోడలపైనే అధికంగా వినిపిస్తుంది. డిగ్రీ పట్టా ఒకప్పుడు భవిష్యత్తుకు తలుపు, ఇప్పుడది నిరుద్యోగానికి ధృవీకరణ పత్రం. విడదీసే రాజకీయాలు, వీధిపాలైన యువత ఆలోచనలు, అశాస్త్రీయ వాదాలు, అమ్ముడుపోయిన భావాజాలాలు. మూఢనమ్మకాల ముసుగులో భిన్నత్వం బిగుసిపోతుంటే ఏకత్వం ఎప్పుడు ఊపిరి తీసుకుంటుంది? మానవత్వం ఎప్పుడు మొలకెత్తుతుంది? రెచ్చగొట్టి రక్తపు రంగులు పూస్తున్నారు యువ హృదయాల్లో. మతం మత్తును నాటుతున్నారు. దేశం దిక్కుతోచక దిక్కులు చూస్తుంటే అధికార దాహం దహించేస్తుంది. నిరుద్యోగం నిప్పులా మండుతుంటే అవినీతి అలల్లా అల్లుకుంటోంది. మతం పేరుతో మండే వీధులు, కులం పేరుతో చీలే గుండెలు. ఈ మంటల్లో కాలిపోతున్నది మనిషితనమే. మా బానిస బతుకులో రక్తం మరగాల్సిన చోట ఇంకా సారా కుండలే మరుగుతున్నంత కాలం మార్పు మన ఇంట పూయదు. భవిష్యత్తుకు పునాదులు తవ్వాల్సిన చేతులు ఓటు తర్వాత ఖాళీ అవుతుంటే, ఎన్నికలప్పుడే ఈ దేశం ప్రజల్ని గుర్తు చేసుకుంటుంటే అది ప్రజాస్వామ్యమా లేక ప్రయోజనమా? సమానత్వం సమాధి అయ్యేటప్పుడు సమాజం సాక్షిగా స్తబ్దంగా ఉండాలా? ప్రజాస్వామ్యమా నువ్వెక్కడా? విప్లవం విత్తనాలు వేయాల్సిన సమయం వచ్చింది. వెనుదిరగని అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. రైతు ఉరివేసుకున్న తాడు విద్యార్థి కలల్ని బిగించకూడదు. కులం గీతలు మనిషి గుండెల్ని కోయకూడదు. చట్టం న్యాయం అణచివేతకు కవచం కాకూడదు. ఇకపై నరనరాల్లో రక్తం కాదు, ప్రశ్నలే ప్రవహిస్తాయి. ఏ చట్టాలతోనూ ఆపలేరు. నిన్నటి భయం మట్టిలో కలుస్తుంది. ఈరోజు ఆ మట్టిలోనే విప్లవం మొలకెత్తుతుంది. మమ్మల్ని అణచే ప్రతి చేయిని ఒకరోజు నరికేస్తాం. మా అడుగులు వెనక్కి వెళ్ళవు. వెనుదిరిగేది వ్యవస్థే. ఇది హెచ్చరిక కాదు, ఇది ఆరంభం. ప్రశ్నలే మా తిరుగుబాటు. ఆ తిరుగుబాటే రేపటి స్వాతంత్రం.